పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నామమునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు దేవాలయంలో విక్రయదారులను బయటకు వెళ్ళగొట్టడాన్ని చూస్తూ ఉన్నాం. తన యొక్క కోపాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధముగా పవిత్రమైన దేవాలయంలో జరుగుతున్నటువంటి వ్యాపారాలను కానీ, ఇది ఇతర కార్యములు ఏవైతే ఉన్నాయో దేవునికి విరుద్ధమైనవి, అవన్నీ కూడా ప్రభువుకి నచ్చక, ప్రభువుకి ఇష్టం లేక ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్న వారిని బయటికి పంపించి వేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పవిత్రమైన దేవాలయాన్ని ఏ విధముగా మనము దుర్వినియోగాలకు ఉపయోగించుకొని ఏ విధంగా మనం దానిని అపవిత్రం చేస్తూ ఉన్నామో, ఆ అపవిత్రత నుండి ప్రభు ఆ దేవాలయాన్ని పవిత్రపరచడానికి లోపల ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని మొత్తాన్ని కూడా బయటకు తోలివేస్తూ ఉన్నారు, పంపించి వేస్తూ ఉన్నారు, డబ్బులను విసిరివేస్తూ ఉన్నారు, పక్షులను వదిలివేస్తూ ఉన్నారు, వ్యాపారం చేసేవారిని బయటకు పంపించి వేస్తూ ఉన్నారు. అంటే అంత పవిత్రమైన దేవాలయాన్ని ఏ విధముగా పరిశుద్ధపరచుకోవాలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పవిత్ర దేవాలయం స్థానంలో మన యొక్క హృదయం ఉన్నది. మన హృదయము దేవుని ఆలయమని మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలియదా, నీ హృదయము దేవుని ఆలయమని. ఆ హృదయాన్ని నువ్వు ఏ విధంగా పవిత్రపరచుకోవాలో, ఎలా పరిశుద్ధపరచుకోవాలో, దేవునిని ఎలా ఆ యొక్క దేవాలయాన్ని, హృదయం అనే దేవాలయంలో నివసించే విధంగా చేయాలో నీకు తెలియదా అన్నట్లు ఈరోజు పౌలు గారు చక్కగా మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని గురించిన విషయమే పౌలు గారు మన హృదయాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ప్రభు కూడా అంటూ ఉన్నారు. దర్శన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 20వ వచనంలో, ద్వారం వద్ద నేను నిలుచుని తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వచ్చి వారితో భుజిస్తాను అని. అంటే పవిత్రమైన హృదయంలోనికి ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మనం కూడా ఆలోచన చేద్దాం ఒకసారి. యేసు ప్రభు వారు ఏ విధంగా దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క విక్రయదారులను పంపించి వేస్తూ ఉన్నారు, వ్యాపారవేత్తలను బయటకు పంపించి వేస్తూ ఉన్నారు, చిల్లరను విసిరి వేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన హృదయం అనే దేవాలయంలో కూడా అటువంటి ఆటంకకరమైనటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, రకరకాలైనటువంటి సాతాను యొక్క శక్తులను మనము మన హృదయంలో కలిగి ఉంటూ ఉన్నాం. ఒక వ్యాపార స్థలంగా, ఒక దొంగవానికి గృహగా, వ్యభిచారులకు గృహగా, ధనానికి గృహముగా, దేవాలయాన్ని, మన హృదయం అనేటువంటి దేవాలయాన్ని ఇచ్చివేస్తూ ఉన్నాం. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకున్నాం. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే ఆ దేవాలయం నుండి వాటన్నింటినీ కూడా దేవునికి విరుద్ధమైనవి, అశుద్ధమైనవి, అపవిత్రమైన వాటినన్నింటినీ కూడా బయటికి పంపించి వేస్తూ ఉన్నారు. మన హృదయంలో ఉన్నటువంటి చెడుని, మాలిన్యాన్ని ప్రతిదీ కూడా బయటికి పంపించి వేయడానికి ప్రభు యొక్క శక్తి మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ప్రేమ, ఐక్యత, సఖ్యత అనేది ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. అటువంటి ప్రేమ గుణాన్ని, ప్రభు నేర్పించినటువంటి ఆ తత్వం మనలో ఉండాలని, ప్రభువును పోలి జీవించే కృపను ఆ ప్రభువే మనకు దయచేయాలని, ప్రభు యొక్క కృపచేత మనం కప్పబడాలని, అటువంటి కృపచేత మనం నడిపించబడటం ద్వారా మనలో ఉన్నటువంటి చెడుని కానీ, మాలిన్యాన్ని కానీ, పాపకరమైనటువంటి క్రియలన్నింటినీ కూడా మనం బయటకు పంపివేసే విధంగా మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ, మన హృదయమే దేవుని యొక్క ఆలయం అనే పలుకుతున్నటువంటి పౌలు గారి యొక్క మాటలు ఎల్లప్పుడూ మన హృదయంలో ధ్యానం చేస్తూ ఆ పవిత్ర హృదయాన్ని, పవిత్ర దేవాలయాన్ని, దేవుడు నివసించే మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.